హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. సో నేను మారేడుమిల్లి వెళ్ళాను కదా. సో నెక్స్ట్ డే మేము లంబసింగికి వెళ్ళాలన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. ఈ షాప్ ముందు ఎంత రష్ ఉండిందో, ఎంత రష్ ఉందనంటే అంత బాగుంటుంది ఫుడ్ అని చెప్పి. సో ఇంకా మేము వెళ్ళిపోయి అలా వడ, బోండా, ఇడ్లీ, దోశ అన్ని వెరైటీస్ ఆర్డర్ చేస్తాము. సో అమేజింగ్ టేస్ట్ ఉండిందనమాట. అసలు ఎంత బాగుండిందో. ఇంకా తినేసి ఇంకా సరే అని స్టార్ట్ అయిపోయాము. సో లంబసింగికి వెళ్ళే వేలో తంతడి బీచ్ అని చెప్పి చాలా బాగుంటుంది అని అంటే సరే అని చెప్పి అక్కడ ఆగి కొంచెం బీచ్లో టైం పాస్ చేసామన్నమాట. సో బీచ్ కూడా చాలా బాగుండింది, నీట్గా ఉండింది. సో మంచి టైం స్పెండ్ చేసి ఈవినింగ్ అట్లా సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ లంబసింగికి బయలుదేరామనమాట. ఇంకా నైట్ వెళ్ళేసరికి లంబసింగికి లేట్ అయిపోయింది. సో ఇంకా అక్కడికి వెళ్ళి చాలా చల్లగా ఉండిందనమాట లంబసింగిలో వెదర్. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయి కొంచెం సేపు క్యాంప్ ఫైర్ అది వేసుకొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసి దాని తర్వాత ఇంకా పొద్దున్నే సన్‌రైజ్‌కి వెళ్దాం అనుకున్నాము. సో సన్‌రైజ్‌కి పెద్ద ట్రెక్ చేసి అలా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. జీప్ ఫెసిలిటీ ఉంది. సో ఇంకా జీప్స్ తీసేసుకొని సన్‌రైజ్ పాయింట్‌కి వెళ్ళిపోయాము. అసలు మస్ట్ విజిట్ ప్లేస్. ఎంత బ్యూటిఫుల్‌గా ఉండిందంటే చాలా బాగుండింది ఆ వ్యూ అనేది. ఇంకా దాని తర్వాత ఒక జిప్ లైనింగ్, తర్వాత ఒక డ్యామ్ ఉండిందనమాట. సో అవి చూసుకుందామని చెప్పేసి వాటికెళ్ళిపోయాము. సో అదయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి స్ట్రాబెర్రీ ఫామ్‌కెళ్దామని చెప్పి స్ట్రాబెర్రీ ఫామ్‌కెళ్ళామనమాట. సో స్ట్రాబెర్రీ ఫార్మ్స్ కూడా చాలా బావుందండి. వెల్ మెయింటైన్డ్. సో ఇంకక్కడ వాళ్ళన్నారు హ్యాండ్ పిక్డ్ స్ట్రాబెర్రీస్‌ని మేమే ప్యాక్ చేసుకోవచ్చు అనంటే, ఇంకా స్ట్రాబెర్రీస్ తీసుకొని ప్యాక్ చేసుకొని, ఇంకా కొన్ని ఫోటోస్, పిక్చర్స్ అవన్నీ తీసేసుకొని అక్కడ కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి, ఇంకా వాపస్ బయలుదేరామనమాట. సో ఒక 2 డే ట్రిప్ ఫ్రెండ్స్‌తో అలా వెళ్ళొద్దాము, ఒక బ్రేక్ కావాలి అని అనుకుంటే మారేడుమిల్లి, లంబసింగి బెస్ట్ ప్లేసెస్ అని చెప్పొచ్చు. సో ఆ నేచర్‌లో అలా మనల్ని మనం మర్చిపోయి పీస్‌ఫుల్‌గా స్పెండ్ చేసి రావచ్చనమాట. అది. మీరు వెళ్ళిపోండి మరి.